హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి జనవరి 3వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది చాలా జిల్లాల్లో. మరికొన్ని జిల్లాల్లో అంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి గడువు పెంచినట్టు ఎక్కడ సమాచారం ఇవ్వలేదు కాబట్టి మరి మిగిలిన జిల్లా వాళ్ళైతే జనవరి 3 నుంచి 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక 11వ తేదీ అంటే మనకు రేపు మర్నాడు సెకండ్ సాటర్డే సండే ఉంది కాబట్టి మరి ఆల్మోస్ట్ ఈ రోజే ఎవరైతే కేజీబీవీకి దరఖాస్తు చేయాలో వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సెకండ్ సాటర్డే సండే రోజు దరఖాస్తు చేసుకోవడానికి సెలవులు కాబట్టి ఈ రోజే దరఖాస్తు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక తర్వాత తేదీ పెంచుతారా లేదా అనేది అయితే ప్రస్తుతానికి సమయం మనకు క్లారిటీ లేదు. మిగిలిన జిల్లాలకు సంబంధించి కేవలం విజయనగరం మాత్రం జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అనుకునేటటువంటి వారు మాక్సిమం ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కు వెంటనే దరఖాస్తు చేసేయండి. ఇక ఈ రోజు ఉన్నటువంటి కొన్ని విద్యా విషయాల్లోకి వెళ్తే, అందుబాటులో 17 నోటిఫికేషన్ల హాల్ టికెట్లు, పలు విభాగాల్లో భర్తీ కానున్న 17 ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మరి ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆ 17 నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. షెడ్యూల్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్స్ ఆఫ్లైన్ మోడ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ ఫర్ ద పోస్ట్స్ under 17 notifications scheduled to be held from January 27 forenoon to January 31, 2026 forenoon. అంటే జనవరి 27వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగబోయే ఈ పరీక్షలకు సంబంధించి మనకు సమాచారం ఇక్కడ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద వెబ్ నోట్ ఆర్ ప్రెస్ నోట్ డేటెడ్ December 2, 2025, it is hereby informed that written examination offline mode in OMR based for the following 17 notifications are scheduled to be held from January 27 to January 31. Examination conducting districts mentioned against their notification numbers. The hall tickets will be hosted on Commission's website https://psc.ap.gov.in on January 20, 2026. కాబట్టి మరి ఈ 17 నోటిఫికేషన్లకు పరీక్షలు జనవరి 27 నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జనవరి 20వ తేదీన ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మరి ఆ పరీక్షలు ఏవైతే 17 నోటిఫికేషన్స్ కు సంబంధించి జరగబోతున్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నిటిని మనం ఒకసారి గమనిద్దాం. సీరియల్ నంబర్, నోటిఫికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్, ఎగ్జామ్ కండక్టింగ్ డిస్ట్రిక్ట్స్. ఫస్ట్ పోస్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్. నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్. Assistant Motor Vehicle Inspector in AP Transport Service, Junior Office Assistant in AP Director General of Prison and Correctional Services under Group 4 Services, Assistant Inspector of Fisheries in AP Fisheries Subordinate Service, Warden Group 1 in Welfare of Differently Abled Transgender and Senior Citizens Subordinate Service, Royalty Inspector in AP Mines and Geology Service, Inspector of Factories in AP Factory Service, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్. మరి ఈ మొత్తం 10 పోస్టులకు ఎగ్జామ్ కండక్టింగ్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ విజయవాడ డిస్ట్రిక్ట్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 10 పోస్టుల వారికి మరి ఈ ఎగ్జామ్ అనేది ఈ డిస్ట్రిక్ట్ వారు కండక్ట్ చేయబోతున్నారు. మరి హాల్ టికెట్స్ అనేవి జనవరి 20వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక మిగిలిన 7 పోస్టులకు సంబంధించి సమాచారం చూసినట్టయితే 11వ పోస్టు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్, Technical Assistant in AP Groundwater Subordinate Service,
డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ కేటగిరీ 3 అండ్ జూనియర్ అకౌంట్ కేటగిరీ 4 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్. మరి ఈ పోస్టులకు విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, విజయవాడ, తిరుపతి, అనంతపురం ఈ జిల్లాలు ఎగ్జామ్ అనేది నిర్వహించబోతూ ఉన్నారు ఈ జిల్లాల్లో. కాబట్టి మరి 11 నుంచి 16 వరకు ఉన్నటువంటి పోస్టుల వాళ్ళు ఈ జిల్లాల వివరాలు చూసుకోవాలి. ఇక 17వ పోస్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉమెన్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్. దీనికి విశాఖపట్నం జిల్లా వారు పరీక్షను నిర్వహించబోతున్నారు. కాబట్టి మొత్తం ఈ వివరాలన్నీ కూడా చూసుకోవాలి. ఎవరైతే ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు జనవరి 20వ తేదీ నుంచి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రోజు క్లియర్ గా మీకు ఏ సెంటర్ అలాట్ చేశారో అనే వివరాలు అయితే ఆ రోజు క్లియర్ గా తెలియబోతున్నాయి. పరీక్షలు జనవరి 27 నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇది అందుబాటులో 17 నోటిఫికేషన్ల హాల్ టికెట్లు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు ఈ సమాచారాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక సంక్రాంతిలోగా గ్రూప్ 1 ఫలితాలు, ఆ తర్వాతే గ్రూప్ 2 ఫలితాల యోచనలు ఏపీపీఎస్సీ అంటూ సమాచారం చూస్తూ ఉన్నాం. సంక్రాంతి పండగలోగా గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఉంది. ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్ 2 కు సంబంధించిన కేసులపై పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో ఫలితాలను త్వరగా విడుదల చేయాలని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 2వ తేదీన ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నోటిఫికేషన్ జారీ చేసి 2 ఏళ్లైందని ఇంకా ఫలితాలు విడుదల చేయకపోవడంతో విలువైన సమయం వృధా అవుతోందంటూ అభ్యర్థులు చైర్మన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేసులన్నీ తొలగిపోయినందున తుది ఫలితాలను విడుదల చేయాలని మొరపెట్టుకున్నారు. స్పందించిన చైర్మన్ ముందుగా గ్రూప్ 1 ఫలితాలను సంక్రాంతిలోగా విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు వెల్లడిస్తామంటూ తెలిపారు. ఇక ఆప్ట్ అవుట్ అవకాశంలో చిగురించిన ఆశలు. ఇదిలా ఉండగా గ్రూప్ 2 అభ్యర్థులకు కొత్తగా ఆప్ట్ అవుట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ నెల 7 నాటికి ఈ గడువు ముగిసింది. దీంతో గ్రూప్ 2 ఫలితాలు సైతం ఈ నెలాఖరు కల్లా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 2 లో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారిలో చాలా మంది గ్రూప్ 1 లోనూ ఉన్నందున ఏపీపీఎస్సీ తొలుత గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలని భావిస్తోంది. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు అనేవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.